హాయ్ వెల్కమ్ టు అన్నీస్టీ ఛానల్. ఇది వచ్చి నార్మల్ డే అండి, ఫుడ్ బ్లాగ్ లాగా. జస్ట్ జనరల్గా అలా బయటికి వెళ్ళాం. చాలా డేస్ అయ్యింది డిన్నర్ చేయడానికి అన్నట్టు వెళ్ళామన్నమాట. అన్యకి ఎప్పుడు ఫేవరెట్ ప్లేస్ ఏంటంటే ఏఎస్ఎఫ్. అంతకుముందు కూడా ఒక వీడియో చేశాను దీని మీద, ఏఎస్ఎఫ్కి అని గచ్చిబౌలి. ఈ ఏఎస్ఎఫ్ బ్రాంచ్ వచ్చి మాకు మాదాపూర్లో ఉంది అండ్ ఇక్కడ గచ్చిబౌలి దగ్గర కూడా ఉంది. మాదాపూర్ అయితే ఎప్పుడు వెళ్ళలేదు, ఇప్పుడు గచ్చిబౌలి చాలాసార్లు వెళ్ళి ఉంటాం మ్యాక్స్. ఇదేనండి పైన రత్నదీప్ పైన ఉంటుందన్నమాట. ఆపోజిట్ మన ఏబీస్ అవి ఉన్నాయి కదా, ఏబీస్కి కొంచెం ముందుకు రాగానే ఇది ఆపోజిట్ రోడ్లో ఉంటుంది. ఇది ఇక్కడ ఈ లైన్ అంతా గచ్చిబౌలి లైన్ అంతా మొత్తం అన్ని రెస్టారెంట్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ప్యారడైజ్ కానీ ఇలా ఏఎస్ఎఫ్ కానీ చాలా ఉన్నాయి. నాయుడు గారి కుండ బిర్యానీ అలా. బట్ ఎందుకో ఏఎస్ఎఫే ఎక్కువ నచ్చుద్ది అన్నమాట. ఎక్కువ వెరైటీస్ లేకపోయినా ఏఎస్ఎఫ్లో ఇక్కడ వచ్చి మనకి 70 to 80 డిషెస్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తాం. మొత్తం ఐటమ్స్ అయితే బాగుంటుంది. ఇక్కడ వాలెట్ పార్కింగ్ కూడా ఉంటుంది, ప్రాబ్లం లేదు. ఆనియన్ ఎప్పుడైనా ఎక్కడికైనా డిన్నర్కి కానీ ఎక్కడికైనా వెళ్దాము అని అంటే ఫస్ట్ చెప్పేది ఏఎస్ఎఫ్కి వెళ్దాం. ఇంకా అక్కడ నుంచి ఇంకా వేరేది ఏమీ చెప్పదు. దానికి అంత ఇష్టం. కానీ తినేది ఏమి ఉండదండి. జస్ట్ వెళ్ళామా అక్కడ ఏదో ఫుడ్కి వెళ్ళామన్న పేరుకి తప్ప మేము తింటాం తప్ప ఆనియా ఏం తిందు. బట్ ఇక్కడ బాగుంటుంది. ఏమంటారు, స్టాఫ్ కూడా రిసీవింగ్ కానీ ఫుడ్ తీసుకొచ్చి టైంకి ఇవ్వడం కానీ అడగడం కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ సర్వీస్ కూడా. అందుకనే మ్యాక్స్ ఇక్కడ అలవాటు పడిపోయాము అనాలి. చాలాసార్లు వచ్చాం, మినిమం 5 times పైనే, 5-6 times పైనే వచ్చామన్నమాట ఇక్కడికి ఫుడ్. ఎందుకంటే టేస్ట్ కూడా అంత బాగుంటుంది, ప్రైస్ కూడా అంత బాగుంటుంది. ఇప్పుడు బఫెట్స్కి వేరే ప్లేసెస్కి వెళ్ళినా, చాలా బఫెట్స్ వెళ్ళాం, చాలా ట్రై చేసాము. కానీ వేరే ప్లేసెస్కి వెళ్ళినా అక్కడ ఎక్కడైనా సరే 1200, 1300, 1400 అలా ఉంది. డిషెస్ ఉంటాయి కానీ కొన్ని టేస్ట్ ఉండవు. ఇక్కడ ఏంటంటే అన్ని ప్రతి ఐటమ్ టేస్ట్ ఉంటుంది, A to Z. మామూలుగా అయితే బిర్యానీస్ బఫెట్స్లో నేను చూసింది ఏబీస్లో వాటిల్లో అయితే మనకి బిర్యానీ టేస్ట్ అస్సలు ఉండదు. బట్ ఇక్కడ బిర్యానీ బాగుంటుంది అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఏమంటారు, సూప్ నుంచి ప్రతిదీ బాగుంటుంది అన్నమాట ఇక్కడ ఫుడ్ ఐటమ్స్. ఇంకా అందుకే ఆన్యకి ఇష్టం. దానికి తోడు ఇక్కడ చిన్న కిడ్స్ జోన్ కూడా ఉంటుందండి. అక్కడ పిజ్జాస్ అంటే మినీ పిజ్జా, పానీపూరి, వాళ్ళకి పిల్లలకి సంబంధించింది ఏమంటారు మన వీట్ ఫ్లోర్తో చేసిన కేక్స్, బ్రౌనీ అన్నీ సపరేట్గా ఉంటాయి అన్నమాట. అందుకోసం ఆన్యకి ఇష్టం. అండ్ ఇక్కడ మెయిన్ బాగా నచ్చేది ఏంటంటే సూప్ చాలా బాగుంటుందండి. మటన్ సూప్ అయితే చాలా బాగుంటుంది. వెజిటబుల్ ఉంటుంది కానీ ఎప్పుడూ ట్రై చేయలేదు, మటన్ సూపే ట్రై చేసాం. చాలా బాగుంటుంది మటన్ సూప్ కూడా. ఇక్కడ అన్ని ఐటమ్స్ బాగుంటాయి, ఒకటని కాదు, అన్ని ఐటమ్స్ బాగుంటాయి. జస్ట్ సూప్లో తీయడానికి అయితే పీసెస్ తీసాం కానీ దాని అన్నీ బోన్సే. ఎందుకంటే సూప్లో 99% బోన్సే ఉంటాయి కదండి, సాఫ్ట్ పీసెస్ చాలా తక్కువ. కానీ సూప్ అయితే స్పైసీగా అంటే కరెక్ట్గా అన్నీ సరిపోయినట్టు ఉంటుందన్నమాట. అందుకే క్రీమీగా ఉంటుంది, చాలా ఇష్టం. ఇంకా అన్నీ రాగాలని ఇక్కడ నిందా ఇంకా ఏమీ తినదు, డైరెక్ట్గా వెళ్ళి నేను కేక్స్ తింటాను, అవి తింటానని చెప్పేసి వెళ్ళిపోయింది. ఇది వచ్చి కిడ్ జోన్ అనమాట. ఇక్కడ కిడ్ జోన్లో చూసారా వరుసగా ఉన్నాయి పాప్కార్న్, పానీపూరి, మినీ పిజ్జాస్ ఉంటాయి, చిన్న బ్రౌనీస్ ఉంటాయి. ఏమంటారు, చాక్లెట్ ఫౌంటైన్ పెట్టేసి ఉంచుతారు కేక్తో పాటు తినడానికి. ఇంకా అంతే, ఆన్య స్పాట్ ఈ ఒక ప్లేస్ కోసం ఏఎస్ఎఫ్ అంటుంది. బట్ మాకు కూడా ఏంటంటే ఫుడ్ పరంగా కూడా చాలా నచ్చుద్ది అన్నమాట. ఎందుకంటే పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి కార్వింగ్స్ చూసారు ఎలా ఉన్నాయో. ఇది చిన్నపిల్లలకి తగ్గట్టుగా పాస్తా అన్నీ.
ఇంకా మనం సూప్ తీసుకొని మన కౌంటర్ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా వీళ్ళు స్టోన్ అయితే పెట్టేస్తారు. ఇంకా దాని మీద ఒక్కొక్క ఐటెం తీసుకొచ్చి పెడుతూ ఉంటారు అన్నమాట. మామూలుగా మనకి ఏది కావాలంటే అది, కానీ వాళ్ళు 1 by 1 అయితే మొత్తం తీసుకొస్తారు. మనకి ఎంత కావాలన్నా, బఫెట్ కదండి, ఎంత కావాలన్నా తినచ్చు, ఏది కావాలన్నా ఎక్కువసార్లు తినచ్చు. ఈసారి మేము వెళ్ళిన తర్వాత కొత్త డిష్ ఏమి ఇచ్చారంటే కీమా, దీని వేరేదో చెప్పారండి, కీమాతో అంటే మటన్తో చేసింది. మామూలుగా అయితే మటన్ కబాబ్స్ ఉంటాయి కదా, నాకు ఎందుకు మటన్ కబాబ్స్ చూస్తే ఏదో వెజ్ కబాబ్స్ తిన్నట్టు ఫీలింగ్ వస్తుంది, మటన్ తిన్నట్టు అనిపించదు. బట్ ఇదైతే బాగుంది. నేనేంటి ఇలా కర్రీలాగా ఉంది అని అనుకున్నాను, కానీ బట్ చాలా బాగుంది. మధ్యలో వచ్చి వీళ్ళే మన బటర్ వేసి అవి ఫ్రై చేసి కలుపుతూ ఉంటారు. అండ్ ఇక్కడ క్రిస్పీ కార్న్ అయితే సూపర్ అండి, అసలు సూపర్. అంటే మేము ప్రతిసారి చాలాసార్లు చెప్పాను కదండి, ఫస్ట్లో అంతా మేము హైదరాబాద్ వచ్చినప్పుడు ఫస్ట్లో అంటే పిస్తా హౌస్కి వెళ్ళేవాళ్ళం బాగా, గచ్చిబౌలి దగ్గర ఉన్న పిస్తా హౌస్కి. తర్వాత నుంచి బఫెట్కి వచ్చేసరికి ఏఎస్ఎఫ్. ఇక్కడ అంతా ఫుడ్ అలవాటు అయిపోయాము, కానీ ఎప్పుడు వెళ్ళినా కూడా ఫుడ్ అయితే మాకు 100కి 100 అనిపిస్తుంది. అండ్ ఆన్యకి వచ్చి మధ్యలో దహి లాంటిది పెట్టి ఉంది కదా, ఇప్పుడు మీకు చూపించాను, అది చాలా ఇష్టం. అదేమో తెలియదు, పైన మనకి చాలా క్రిస్పీగా ఉంటుంది, లోపల వచ్చేసరికి చాలా స్మూత్గా ఉంటుంది. అది ఏమన్నారంటే మలాయ్ పన్నీర్ గ్రేట్ చేసి చేసిందంట, అది ఆన్యకి చాలా ఇష్టం. ఇంక ఇవి ఏమి తినదు. చూసారు కదా, 1 by 1 అలా తీసుకొచ్చి పెడుతూ ఉంటారు, మనం ఏది అడిగినా ఇస్తూ ఉంటారు అనమాట. ఆన్య ఏమో పానీపూరితో పాటు మినీ పిజ్జా ఆర్డర్ చేసుకుంది విత్ చీజ్. అదొక్కటి ఇష్టంగా తింటుందండి. చెప్పాను కదా, ఇది మొత్తం కీమాతో చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి ఏఎస్ఎఫ్లో. గచ్చిబౌలి ఏఎస్ఎఫ్, నాకు మాదాపూర్ అయితే తెలియదు, ఇప్పుడు దాకా మాదాపూర్ అయితే నేను వెళ్ళలేదు. గచ్చిబౌలి ఏఎస్ఎఫ్ అయితే మాకు ఎప్పుడు వెళ్ళే స్పాట్ మాట. ప్రైజెస్ కూడా ఏంటంటే వెజ్ వచ్చి మనకి 899 పడుతుంది, నాన్ వెజ్ వచ్చి 999 పడుతుంది. మామూలుగా నార్మల్ డేస్లో వెళ్తే కనుక, వీకెండ్స్లో కాకుండా వీక్ డేస్లో వెళ్తే కనుక మనకి తక్కువే పడుతుంది, 899 అలా పడుతుంది నాన్ వెజ్. సాటర్డే సండే అలా వెళ్తే 999 పడుతుంది. ఫిష్ అన్నీ ఒకసారి అయితే ట్రై చేయండి. మేము వెళ్ళాము, మాకు నచ్చిందని కాదు, నచ్చుద్ది కంపల్సరీ. ఇంకా స్టోన్ మీద అన్నీ అయిపోయినాయి కదా, ఇప్పుడు మనకి ఇలా తీసుకొచ్చి పెట్టేస్తారు. దీంట్లో కూడా మనకి ఫిష్, ప్రాన్, చికెన్ అవన్నీ వస్తాయి. అండ్ ఫ్రూట్స్లో కూడా మనకి ఇవి ఇస్తారు, ఏమంటారు, పైనాపిల్ కూడా సూపర్ ఉంటుందండి. పన్నీర్ కానీ అది కానీ చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ మనకి మామూలుగా అంటే తక్కువ, మనకి మామూలుగా బఫెట్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ కొన్ని తక్కువ ఐటమ్స్ ఉంటాయి, 70-80 అలా ఉంటాయి. ఇంకా మెయిన్ కోర్స్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్కి వచ్చి ఇక్కడ ఏమంటారంటే ఫిక్స్డ్గా స్వీట్స్ కొన్ని ఉంటాయి. ఏంటంటే రబ్డీ ఒకటి, గులాబ్ జామ్, ఐస్ క్రీమ్ ఉంటుంది, అండ్ మనకి పాన్ ఐస్ క్రీమ్ ఇవి ఉంటాయి కదా, అవి జిలేబీ అవి ఉంటాయి. అండ్ మెయిన్లీ పాప్సికల్స్ ఉంటాయండి చిన్నపిల్లలకి. ఇప్పుడు మనకి పాప్సికల్స్ బయట చాలా రేర్, అసలు దొరకట్లేదు, కానీ ఇక్కడ మాత్రం నేను పాప్సికల్స్ అయితే ఎప్పుడు చూస్తాను. ఒక్కొక్క రెస్టారెంట్లో ఒక్కొక్క పర్టికులర్గా ఉంటుంది కదా, ఇక్కడ ఏంటంటే పాప్సికల్స్ దొరుకుతాయి. అండ్ మొత్తం మినీ కేక్స్ కానీ ఫ్రూట్స్ కానీ అన్ని ఫ్రూట్స్ ఉంటాయి, రబ్డీ ఉంటుంది అన్నీ, అండ్ డబుల్ కా మీఠా. నేనైతే గులాబ్ జామ్, ఐస్ క్రీమ్ అండ్ డబుల్ కా మీఠా అవి తెచ్చుకున్నా. ఆన్య ఏమో ఏమంటారు ఆరెంజ్ది తెచ్చుకుంది పాప్సికల్, కాకపోతే అది బాగాలేదని చెప్పి వాళ్ళు అనిపించేసింది అనమాట. ఇది వచ్చి పాన్ ఐస్ క్రీమ్ అంటే డిఫరెంట్ పాన్ టేస్ట్ వస్తుంది అనమాట, ఇంకా డిఫరెన్స్ ఏమీ లేదు. దాన్ని మన స్టోన్ మీద చేసేసి ఇస్తారు పాన్ ఐస్ క్రీమ్. డాన్స్ చేస్తున్నారు.
ఇంకా అన్నీ అయిపోయినాయి. ఇంకా లాస్ట్ వచ్చి పాన్. ఇక్కడ స్వీట్ పాన్ ఇస్తారు, లైవ్ కౌంటర్ అనమాట. మనకి ఏది కావాలంటే అలా స్వీట్ పాన్ చేసిస్తారు. మేము అలా జస్ట్ బయటికి వెళ్ళాం. ఇంకా వచ్చేసరికి అత్తయ్య ఏమో క్యారెట్ వేసి ఇలా సగ్గుబియ్యం పాయసం చేశారనమాట. బాగా చేస్తారు అత్తయ్య, అన్ని వంటలు బాగా చేస్తారు, స్వీట్స్ అవన్నీ చాలా బాగా చేస్తారు. ఈసారి అత్తయ్య ఏదైనా డిష్ చేసినప్పుడు మీకు కంపల్సరీ చేసి చూపిస్తా. అంతేనండి. ఈ వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ట్రై చేయండి. ఏఎస్ఎఫ్ కూడా రీజనబుల్ ప్రైజెస్, మెయిన్ రీజనబుల్ ప్రైజెస్. మనం ఎంత డబ్బులు పెట్టినట్టు ఫుడ్ అయితే టేస్ట్గా ఉండాలని మాత్రం చూసుకుంటాం కదా, అంతే పైసా వసూలు అంటారు కదా, అలాగా మీరు పెట్టిన ప్రైస్కి ఫుడ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.